వ్యాసరమణీయం శ్రీవారి బ్రహ్మోత్సవాలు శ్రీ శ్రీనివాసుని శ్రీనిలయం వెంకటాచలం. ఇదే ఈ తిరుమలగిరులను వేదములే శిలలే వెలసిన కొండలు అని అభివర్ణించారు శ్రీ అన్నమాచార్యుల వారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి హాని జరిగి అధర్మం చెలరేగినప్పుడు నేను అవతరిస్తాను అన్నాడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. కృతే రంగనాథశ్చ, కృతయుగంలో శ్రీ రంగనాథస్వామి గాను, త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో శ్రీరాముని రూపంలోను, ద్వాపరే వాసుదేవశ్చ, ద్వాపరయుగంలో వాసుదేవ బిరుదాంకితుడైన శ్రీకృష్ణునిగాను, కలౌ వెంకటనాయక, కలియుగంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిగాను పూజలు అందుకుంటున్నాడు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కిందన, వెంకటేశ నమో దేవ నభూతో నభవిష్యతి. రంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ భూలోక వైకుంఠంలో వేద మంత్రాలతో, సంగీత సాహిత్య నృత్యాలతో, భక్తజన హృదయ కుసుమాలతో అహర్నిశలు పూజలందుకునే జగత్పతి వెంకటనాథునికి జరిగే అనేక ఉత్సవాల అన్నిటిలోనూ మహోత్సవం రాజరాజోత్సవం ఈ బ్రహ్మోత్సవం. భక్తుల కోరికలన్నీ ఈడేర్చే ఈ 9 రోజుల ఉత్సవాన్ని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే సంకల్పించి జరిపించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా కన్యామాసం అనగా ఆశ్వయుజంలోని 9 రోజుల పాటు మహావైభవంగా జరిగే ఈ ఉత్సవాలు శ్రీ స్వామివారి అవతార నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో ముగుస్తాయి. ఈ ఉత్సవంలో పూజా ప్రకారాలను, సేవా విధానాలను శ్రీ వైఖానస భగవత్శాస్త్ర ప్రకారముగా ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ఏర్పరిచాడని చెప్తారు. అందువల్లనే శ్రీ స్వామివారి పుట్టినరోజు పండుగలు అనతగిన ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అని పేరొందాయి. ఆకాశంలోని తారలన్నీ తరలి వచ్చాయా అనిపించేలా రంగురంగుల దీపతోరణాలతో, అఖండ జ్యోతులతో, వాటిని మించి వెలిగే రంగురంగుల పువ్వులతో, దగద్ధగాయమానంగా వెలిగే వజ్ర వైఢూర్య గోమేధికాది రత్న సంచయంతో, సువర్ణహారాలతో, స్వరాక్షరాలతో, వీటన్నిటినీ మించిన భక్తకోటి కన్నుల వెలుగులతో, బాలపాపల నవ్వులతో, కేరింతలతో, గోవిందా గోవిందులతో ఈ కొండలు, కోనలు, కోవెల, అందులో కొలువైన స్వాములు త్రిభువన మోహనంగా దేదీప్యమానంగా విరాజిల్లుతాయి. బ్రహ్మ కడిగిన పాదము ఈ ఓంకార తరంగిణిలో ఓలలాడి ఈ కాంతి సముద్రంలో మునిగి తేలి తన్మయులైన భక్తులు తమను తామే మర్చిపోతారు. తమ కోరికల్ని మర్చిపోతారు. తమ బాధల్ని మర్చిపోతారు. బాధలో పుట్టిన కన్నీటి బిందువులు ఆనంద బాష్పాలుగా స్వామి పాదాలను చేరతాయి. ఆనంద స్వరూపులవుతారు. ఆనందో బ్రహ్మ, అదే బ్రహ్మోత్సవం. ఈ 9 రోజులు కోవెలలో స్వామికి పుష్పాలతో, పరిమళ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో, స్తోత్ర మంత్రాలతో అర్చకులు పూజిస్తుంటే లలిత కళా పరప్రసాదులైన భక్తులు కొందరు ఆస్థాన మంటపంలో సంగీత సాహిత్య నృత్య పురాణ హరికథాది విద్యలతో స్వామికి పూజలు అందిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామిని సేవించడానికి దశ దిశల నుండి లక్షలాది భక్తులు వస్తారు. రాజులు, పేదలు, పెద్దలు, పిన్నలు రకరకాల మనోరథాలపై వస్తారు. బ్రహ్మోత్సవ వైభవం కనురారా చూచిన వారికి మరు జన్మ లేదని మహనీయుల వాక్కు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వీడియో చిత్రానికి రమణ వ్యాఖ్యానం నుంచి.